ఇప్పుడు మందకృష్ణ ప్రెస్ మీట్, దానికి కౌంటర్ గా బ్రాహ్మణ సంఘాల ప్రెస్ మీట్. ఎవరు మాట్లాడింది మీకు కరెక్ట్ గా అనిపించింది? ఎవరి ఐడియాలజీ ఏంటి, ఎవరి లైన్ ఏంటి? అసలు వీళ్ళిద్దరి కంటే ముందు ఫస్ట్ నేను బ్రాహ్మణులను తప్పుపడతాను. కడుపు నిండిన వాడికి మాట్లాడే అర్హత ఉండదు, కావలసినంత స్థాయి చేరుకున్న వాడికి మాట్లాడే అర్హత ఉండదు, కడుపు కాలిన వాడికే మాట్లాడే అర్హత ఉంటుంది. సమాజ చైతన్యం కోరుకునేవాడు, మేలు కోరుకునేవాడు, పీడనకు దోపిడికి గురైన వాడి ప్రతినిధిగా మాట్లాడితేనే అది న్యాయం. కడుపు నిండినవాడి తరపున మాట్లాడితే న్యాయం కాదు. బ్రాహ్మణ సోదరులందరూ కూర్చుని పోరాటం చేయాలి. వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగితే వాళ్ళు పోరాడితే కృష్ణను కూడా మద్దతు ఇస్తాడు కదా, నిజమా కాదా? ఇదే బ్రాహ్మణ సోదరులు కూర్చుండి అయ్యా మన బ్రాహ్మణుల్లోంచి ఎంతమంది క్రైస్తవంలోకి వెళ్ళారు, అందులో పాస్టర్లుగా మారారు, ఒక లిస్టు తీసుకొని ఇగో వీళ్ళు మా ద్రోహులు, మా హిందూ ద్రోహులు, హిందూ అన్నాను, హైందవ ద్రోహులు, మా వేద ద్రోహులు, మా బ్రాహ్మణ ద్రోహులు, వీళ్ళు కరెక్ట్గా బ్రాహ్మణత్వంలో పుట్టి వీళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళారని వాళ్ళ మీద వాళ్ళని వెలివేయమనండి, ఫస్ట్ వాళ్ళని ప్రకటించమనండి. ఇక్కడెక్కడో పీడనకు దోపిడీకి గురైన వాడు గొంతు వినిపిస్తే అది దాని మీద వెలగక్కడం ఏంటండి? క్రైస్తవం బ్రాహ్మణుల్లో నుంచి ఎందుకని ఇస్లాంలోకి వెళ్ళిపోయారు? ఎంతమంది లేరు? ఇస్లాంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? బ్రాహ్మణుల్లో నుంచి క్రైస్తవంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఇదే బ్రాహ్మణులు ముస్లిం అమ్మాయిలని పెళ్లి చేసుకున్న బ్రాహ్మణులు ఉన్నారా లేరా? ముస్లిం అబ్బాయికి బ్రాహ్మణ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారా లేరా? పర్సన్ టు పర్సన్ కాదు కదా మనం డిస్కస్ చేయాలి. మరి మీరు ఇక్కడ ఒక వ్యక్తి పేరు ఎందుకు చెప్పావు? మందకృష్ణ గారి పేరు ఎందుకు చెప్పావు? మందకృష్ణ మాట్లాడి అసలు వీళ్ళు ఏమంటున్నారు? మేము పీడనకు దోపిడికి గురయ్యాము, మేము ఇదే ధర్మంలో ఉన్న వాళ్ళకు మాకు ఆ రోల్ లేదు, ఈ ధర్మం పేరుతో వచ్చే ఆదాయంలో మాకు వాటా ఉంది అన్నారు. వాటా ఉందా లేదా అనేది నువ్వు చట్టం. నువ్వు హిందువైనా, నువ్వు బ్రాహ్మణుడు అయినా, కృష్ణన్న మాదిగా అయినా, ఇంకొకరు మాలైనా, నేను వీసీ అయినా, ఇంకొకరు రెడ్డి కమ్మ కాపు వెలమ అయినా, క్రైస్తవంని గౌరవించే జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా భారత రాజ్యాంగం కదా ఫైనల్. మరి దీని గురించి మాట్లాడలేదు కదా, దీన్ని అమలుపరచడం గురించి మాట్లాడలేదు కదా. వాళ్ళు భారత రాజ్యాంగం గురించి మాట్లాడినట్టు అనిపించలేదా? అసలే మాట్లాడలేదు. వాళ్ళు సమానత్వం అంటున్నారు. ఏడా అందరికి సమాన హక్కులు కావాలి, రిజర్వేషన్స్ తీసేయాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇవాళ ఏప్రిల్ 7వ తారీఖు 2026. మీ మాటలకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజు అసమానతల మీద ఎక్కడెక్కడ పోరాటం జరుగుతుందో అక్కడి పూజారులను పాల్గొమనని మీరు పిలుపునియండి. ఏ ఊర్లో ఏ అసమానత జరిగినా ఆ ఊరి గుడి వేదిక అయ్యి చర్చకు పిలువమనండి. ఆ గుడిలోకి అందరిని రానిచ్చి ఈ విషయం మీద మాట్లాడుకోండి. ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళలోనే వివక్ష, ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళలోనే దోపిడీ పీడన, ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళలో ఉన్న సమస్యలకైనా ఈ ధర్మ వేదిక కావాలి కదా. ఇదే కాదు, నేను చర్చిని కూడా ఎందుకు వేదిక కావద్దంటున్నాను. చర్చి కేవలం ప్రార్థన చేసుకొని దేవుడికి దండం పెట్టుకోవడానికి పరిమితం ఎందుకు కావాలి? ఆ ఊరు పంచాయతీలకు అది ఓపెన్ డయాస్ ఎందుకు కాకూడదు? ఆ ప్రజలు దోపిడీ పీడన గురయ్యే సమస్యల మీద విజ్ఞానాన్ని పంచే కేంద్రం ఎందుకు కాకూడదు? ఈ మతాలయాలన్నీ, గుడి, చర్చి, మసీదు కేవలం దేవుడికి చచ్చిపోయినాక స్వర్గము లేదా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవుళ్ళు పుట్టారట, పెరిగారట, సందేశం ఇచ్చారట అని చెప్పిన గతము గురించి లేదా తర్వాత గురించి కానీ ఇప్పుడు వర్తమానానికి ఇవి ఎందుకు వేదికలు కావడం లేదు? ఈ విషయం ఏదైనా ఉంటే బయట మాట్లాడుకోర్రి, తిట్టుకునేటి తన్నుకునేటి పంచాయతీ ఉంటే బయట మాట్లాడుకోర్రి అని వీళ్ళని రోడ్డు మీకు పంపించేసి కేవలం సచ్చినాకచ్చే సర్గాల గురించి, దేవుళ్ళ గురించి, మత ప్రచారం గురించి మాత్రమే ఎందుకు పరిమితం చేస్తారు? అది ఉమ్మడి సొత్తు కదా. దేవుడు ఆలయమైనా, చర్చ్ అయినా, మసీదైనా ఉమ్మడి ప్రదేశం కదా. ప్రభుత్వ స్థలాల్లో కట్టుకోలేదా? లేదా ఆ మతం కోసమే ఇచ్చిన స్థలాలే కదా. అవన్నీ అందరి ప్రజల సొత్తే కదా. దాన్ని ఎందుకు వేదిక చేయట్లేదు అంటున్నాను నేను. ఒక్కొక్క సమస్య మీద పోరాటానికి ఏదైనా ఒక టీటీడీ కళ్యాణ మండపం ఫ్రీగా ఇచ్చిరా, లేదా 80,000 మంది 86,000 మంది రోజు తిరుపతి దేవస్థానానికి వస్తున్నారు. షిరిడి సాయిబాబాకి ఇంకా 1,00,000 మంది పైగా వస్తున్నారు కదా. ఓ సమస్య మీద ఈరోజు ఆ సమస్య మీద పోరాటం చేసే మీ మతానికి సంబంధించిన ప్రతినిధి మైక్లో మాట్లాడియండి. సమానత్వం గురించి మేము మాట్లాడతాం. మైక్లో పాటలు వేయండి. మైకులో దేవుడి గురించి పాటలు ఎత్తున్నారు, నేను అర్థమట్లేదు, దాన్ని నేను వ్యతిరేకం కాదు. ఇప్పుడున్న సమస్యల మీద మైకులో పెట్టండి, చర్చించి నిజమా కాదా అని రాజ్యాంగ ప్రకారంగా చర్చించి ఒక వేదిక ఉంటది కదా. ఏడ వేదిక ఉంటుంది? అసలు భారత ఈ దేశం అసలు మరి గుడి దేనికి వేదిక? గుడి ఆవిర్భావం ఎలా జరిగింది? గుడి అంటే చర్చి, మసీదు అని అర్థం గుడి చేసుకోండి. ఒక ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళు కలుసుకునే ప్రదేశం గుడి అంటే. గుడి అంటే ఇప్పుడు చర్చిని కూడా గుడి అంటారు, పాస్టర్లు కూడా అయ్యగారు అని అంటారు. నేను అనగానే ఈడేందు వల్ల మా హిందువుల మీద పడడానికి తప్పుగా అనుకుంటారని వివరణ ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పటికే చాలా గాయాలు పడి నాకు చెత్తతో పని లేదు. పనికిమాల చెత్త నేను ఎప్పుడో కడిగేసాను, నాలో లేకుండా చేసుకున్నాను ఫస్ట్. అయినా దీన్ని వక్రీకరిస్తే నేనేం పట్టించుకోను. కానీ
ఆ ఊరికి బొడ్రాయి కేంద్రం ఎందుకు అయ్యింది, చావడి ఎందుకు అయ్యింది, దేవుడి మీదనే ప్రధానం ఎందుకు చేస్తారు, దేవుడి మీదనే ఒట్టు ఎందుకు వేస్తారు, సాయంత్రం గుడికాడనే కలుసుకుందామని ఎందుకు అన్నారు. ఇప్పుడున్న గుడులన్నీ ప్రజలకు దూరమైనవి, దేవుడికి దగ్గరై దేవుడికి మనిషికి మధ్య ఒక వర్గం తయారై ఆ వర్గం ఆ చేతిలో దాన్ని మొత్తం పెట్టుకున్నది. చివరికి ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయాలన్నా దేవుడి సాక్షిగాని మనం ప్రమాణం చేస్తున్నాం. అలా ఏం లేదు, మనస్సాక్షిగా అని చెప్పొచ్చు, చెప్పొచ్చు, తల్లిదండ్రుల మీద అని చెప్పొచ్చు. ఒక్క వ్యక్తి కూనంనేని సాంబశివరావు గారు మనస్సాక్షి మీద ప్రమాణం చేశారు. అందరు దేవుని మీద చేయొచ్చేమో. అట్లా భాగం అయిపోయింది కదా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం చేసిర్రు. మీ మీడియా వాళ్ళు చేసిర్రు, మీ పేపర్ వాళ్ళు చేసిర్రు, మీ సినిమాల వాళ్ళు చేసిర్రు. ఎక్కడన్నా సినిమాలల్లా ఇతను హైందవుడు, హిందూ అనే పదం వాడాల్సి వస్తుంది, చెప్తున్నాను. అంటే ఎవరు చూపించారు? ఒక పిలికేసుకున్న ఆయనను, అందవికారంగా ఉన్న పొట్ట ఆయనను, జంజనం వేసుకున్న ఆయన హిందూ ప్రతినిధిగా చూపించారు. మీరు రాజన్న సినిమా తీసుకోండి, ఏ సినిమా అయినా తీసుకోండి, కమల్ హాసన్ సినిమా తీసుకోండి, ఆకలి రాజ్యం తీసుకున్నా కూడా నీకు బ్రాహ్మణు నుంచి వచ్చిన నిరుద్యోగి ఈయన మడ్డగడ్డం గీకేండు, ఈ బ్రాహ్మణ పేదవాడు. హిందూ అంటే బ్రాహ్మణులనే చూపించుకొచ్చినారు మీ సినిమాలల్లా, మీ సీరియల్లల్లా. అంటే అసలు హిందూ అనే డెఫినేషన్ ఇచ్చుకోలేదు, దేన్ని పాటించేవాడు హిందూ అనే చర్చ పెట్టలేదు, ఏది పాటించకూడదో డైరెక్షన్ ఇవ్వలేదు, వీళ్ళను సమీకరించేది చేయలేదు, సమానత్వాన్ని చేయలేదు, వీళ్ళను ఐక్యం చేసేవి ఏవి చేయకుండా. వాళ్ళు అంటున్నారు సమానత్వంతో ముందుకెళ్దాము, రిజర్వేషన్సే రద్దు చేసేద్దాం, అందరం చలో ఓకే మా గుళ్ళు కూడా మేము ఇచ్చేస్తాం. అంటే ఇది ఎంత అమాయకత్వం అంటే పాపం వాళ్ళని ఎవరో ఒకరు వెనకాలండి నెట్టిరు. బహుశా బీజేపీ పార్టీ ఈ రిజర్వేషన్లు కంటగింపుగా ఉంది, తప్పనిసరిగా ఎస్సీలకు టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళని ఇట్లా గెలికితే ఇట్లా గిచ్చితే వీళ్ళు లేచి మాట్లాడుతున్నట్టున్నారు పెద్దలు. రిజర్వేషన్స్కి వీళ్ళకేం సంబంధం అండి? మా ఊర్లో 100 ఉద్యోగాలు ఉంటే 10 ఉద్యోగాలు ఎస్సీలకు ఇస్తున్నాం అన్నాం. ఆ 10 ఉద్యోగాలు తీసేయాలి, మిగిలిన 90 ఉన్నాయి కదా. నీ సంగతి ఈడబ్ల్యూఎస్ పేరుతో నీకు కూడా 10% రిజర్వేషన్ ఉన్నది కదా. నీ ఉద్యోగాలకు వాళ్ళు 10 మంది వాళ్ళు కొట్టుకొని ఆ 10 ఉద్యోగాలనే పొందుతారు కదా. నీ ఉద్యోగం అయితే రాదు, నీ ఉద్యోగం ఊసిపోదు కదా. ఊసిపోతుందా? ఎక్కడైనా రిజర్వేషన్ వల్ల బ్రాహ్మణ సోదరులకు నష్టం జరిగింది ఏమన్నా ఉందా? ఎక్కడన్నా వాళ్ళు వివక్షను ఎదుర్కొన్నారా, అస్పృశ్యను అంటరానితనాన్ని ఎదుర్కొన్నారా, అవమానాలను ఎదుర్కొన్నారా, కష్టాలు బాధలు పడ్డారా? ప్రజలందరిలో నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాలకి మీరు దేవుడి రూపం ఇచ్చారు. వాళ్ళు వండిన పంటలు తెచ్చి మీకే ఇస్తారాయే. వాళ్ళ పుడితే మా పిల్లడు పుట్టిండే అని అడిగితే నువ్వే పుట్టిన వెంటనే వీడు గ్రహదోషం ఉందని చెప్పి 20,000 బిల్లు వేసి 6 నెలల సరుకులు రాసి నువ్వే తెప్పించుకుంటువి. తర్వాత ఏదో బై మిస్టేక్లో పెళ్లి చూపులు అంటే జాతకాలు నీకు నచ్చిందా నచ్చలేదని నువ్వే మ్యాచ్ ఫిక్సింగ్లు చేతివి, ముహూర్తం నువ్వే పెడుతుంది, పెళ్లి నువ్వే చేతివి, బారసాల నువ్వే చేతివి, పుట్టినరోజు నువ్వే చేతివి. మా పుట్టినరోజులైనా మా వాళ్ళందరూ నీ కళకాడికి వచ్చే, సచ్చిన రోజున దినాలు పెట్టేది నువ్వేనా? ఆడు ఏ గడియలో చచ్చిపోయాడు వాడు ఇల్లు ఇడిచిపెట్టాలని చెప్పేది నువ్వేనా? వాళ్ళ బతుకు మొత్తం నీ చేతుల్నే ఉండి వాళ్ళ సంపద మొత్తం నీకే తెచ్చి వాడి ఇంట్లో ఏది ఉన్నా కానీ నాన్ వెజ్ కోడి ఎడగమో కానీ ఆవు నీకే దానం చేయాలనే, ఎద్దు నీకే దానం చేయాలనే, పంటను నీకే ఇవ్వాలనే, పాలు నీకు మంచి పాలు పోయాలనే. నీకు అన్నీ ఉన్నాక నీకు గౌరవం దక్కలేదా? మనిషికి డబ్బు ఉన్నా లేకున్నా, చదువు ఉన్నా లేకున్నా, జ్ఞానం ఉన్నా లేకున్నా గౌరవం చాలా విలువైంది కదా. గౌరవం దక్కింది కదా బ్రదర్, దక్కాల్సినంత దక్కింది కదా. ఇట్లున్నది, ఇటు వంపు ఎత్తు అయినప్పుడు మళ్ళీ ఇట్లా అనాలి కదా. ఇప్పుడు